ఛానల్ విలేజ్ లైఫ్ విత్ దివ్య. మేమిద్దరు అక్క చెల్లెలమండి. తనైతే దివ్య, నేనైతే భవ్య. ఈ రోజు వీడియో ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. మా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ మీకు చూపిస్తాము. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదన్నమాట. ఇదైతే ఇంక్ బ్లూ కలర్ హ్యాండ్ వర్క్ బ్లౌజెస్ అన్నమాట. చూడండి, వర్క్ అయితే ఇలా ఉంటది. మొత్తం పర్ల్స్ తో గోల్డ్ బీడ్స్ తో డిజైన్ చేస్తున్నారు. వెనకైతే బ్యాక్ నెక్ ఇలా ఉంటది, ఫ్రంట్ కూడా అట్లనే ఉంటది నెక్. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు కూడా చేపించుకోండి. ఇలాంటి డిజైన్ బాగుంటుంది. చాందబలి డిజైన్ అన్నమాట. ఇదైతే స్లీవ్. చూడండి, స్లీవ్ కూడా బాగా వచ్చింది. సైడ్ లో పిక్ వేసాను చూడండి. కుందన్స్, వైట్ పర్ల్స్, గోల్డెన్ బీడ్స్ తో చాందబలి డిజైన్ అన్నమాట. ఇదైతే నా ఫేవరెట్ బ్లౌజ్ అన్నమాట. చూడండి, బ్యాక్ నెక్ ఇలా ఉంటది. నెక్స్ట్ అయితే పింక్ కలర్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి మిషన్ వర్క్. ఇది కూడా చాలా హెవీగా ఉంటది. బ్లౌజ్ చూడండి, చాలా ఇంతకు ముందు పైన పిక్ పెట్టాను కదా. ఇదైతే మిషన్ వర్క్ అండి, హ్యాండ్ వర్క్ కాదు. పింక్ కలర్. ఇది స్లీవ్స్ కి ఇలా ఉంది. ఇది ఎల్బో లెంత్ కాదు, హాఫ్ స్లీవే. షోల్డర్ హ్యాండ్స్ కి ఇలా ఇచ్చేసిన వర్క్. ఇది కూడా వర్క్ చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ ఇట్లా ఉంది. ఇది వచ్చేసి 7 years అయింది కదా. ఈ బ్లౌజ్ కుట్టించి 7 years అయిందండి. మా పెద్దోడు రియాన్స్ కడుపులో ఉన్నప్పుడు శ్రీమంతానికి మా అమ్మ కుట్టించింది. ఇదంటే అప్పుడు తీసుకున్న శారీస్ అన్నిట్లకి పింక్ బ్లౌజే వచ్చిందనమాట. అప్పుడు దాంట్లో బ్లౌజ్ స్టిచ్ చేయించకుండా మా అమ్మ సపరేట్ గా క్లాత్ తీసుకొని, హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఇట్లా మల్టీ కలర్ లో వేపించేసింది అనమాట. గ్రీన్, ఎల్లో, వైట్, గోల్డ్ అన్ని. ఇప్పుడు ఇది ఏ శారీలకైనా మ్యాచ్ అయిపోతుంది ఈజీగా. సో ఈ బ్లౌజ్ అయితే బాగా వాడేసినాం అనమాట. మా ఉండే బ్లౌజ్ అన్నిట్లో బాగా వాడిన బ్లౌజ్ అంటే ఇదే. అన్నిట్లోకి చక్కగా మ్యాచ్ అయిపోతుంది కదా, అందుకని బాగా వాడేసినాం అనమాట ఈ బ్లౌజ్ ని. నెక్స్ట్ కూడా పింకే. ఇది కూడా పింకేనండి. బ్యాక్ నెక్ వచ్చి యూ షేప్, ఎల్బో లెంత్, ఫుల్ ఇలా గ్రీన్ శారీ ఉంటుంది దీనిలోకి. అందుకే గ్రీన్ వర్క్ హైలైట్ చేసినారు. గ్రీన్, పర్పుల్. ఫ్రంట్ ఇలా ఉంది, బ్యాక్ ఇలా ఫుల్ ఎల్బో స్లీవ్స్. దీనిలో చూపించు వర్క్. చూడండి, వర్క్ అయితే అలా ఉంటది, బీడ్స్ తో ఉంటది. సింపుల్ గానే ఈ వర్క్ అయితే భలే లుక్ ఉంటది. దీని శారీ ప్యారెట్ గ్రీన్ కదా. దీంట్లో శారీ అయితే ప్యారెట్ గ్రీన్ అండి. హాఫ్ అండ్ హాఫ్ శారీ ప్యారెట్ గ్రీన్, మళ్ళీ పింక్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మా అక్కదే. ఇది బ్లూ కలర్. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ అన్నమాట. ఇది కూడా హ్యాండ్ వర్కే. దీంట్లో కూడా పర్ల్స్, గోల్డెన్ బీడ్స్ యూజ్ చేసినాడు, కుందన్స్. అందుకే ఇది కాస్ట్లీయే. చూడండి, స్లీవ్స్ అయితే ఇట్లుంది, ఫుల్ ఉంది స్లీవ్స్ వర్క్. ఇట్లా ఇచ్చేసినాడు స్లీవ్స్ కి. అండ్ ఇది బ్యాక్ నెక్. మీకు కనుక ఈ వర్క్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకొని మీకు దగ్గరలో ఉన్న మగ్గం వర్క్ వేసేది వాళ్ళ దగ్గర చూపిస్తే వాళ్ళు వేసిస్తారనమాట. ఇది వేపించి కూడా 1 year పైన అయిపోయింది. దీని కాస్ట్ వచ్చేసి 3000 అండి. ఇంతకు ముందు చెప్పలేదు కదా. ఇది వచ్చేసి 3000 పడింది హ్యాండ్ వర్క్. ఇది మిషన్ వర్క్ అని చెప్పాను కదా. ఇది వచ్చేసి 1800 పడింది. 7 years బ్యాక్ అనమాట. 1800 పడింది ఈ బ్లౌజ్. తర్వాత ఇంక్ బ్లూ ఫస్ట్ చూపించాను కదా, ఇది చాంద్పల్లి డిజైన్. ఇదైతే 2 years అయింది. దీని కాస్ట్ వచ్చేసి 2000 పడింది హ్యాండ్ వర్క్. అంటే 2000 అంటే తక్కువే. మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి రెగ్యులర్ గా ఎప్పుడు ఒక 7-8 years నుంచి ఒకరి దగ్గర మేము వేయించుకుంటున్నాము. ఆయన అయితే మాకు తక్కువకే వేసిస్తాడనమాట. నార్మల్ గా అందరికి అయితే 2.5 7 years అవుతుంది. ఇది అప్పుడు 1600. ఇది 7 years అయిపోతుంది. ఇది 1600. ఒకరే వేస్తారు కాబట్టి మాకు కాస్ట్ అయితే తక్కువ చాలా ఇయర్స్ నుంచి. అదే కొత్త కస్టమర్స్ కి అయితే ఇది 2000
2000 అట్లా తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ బ్లౌజ్. దీని చీర వచ్చి గ్రీన్ కలర్, సో వర్క్ అంతా గ్రీన్ ఎక్కువ హైలైట్ ఉంది, గ్రీన్ విత్ గోల్డ్. అంటే కుప్పడం శారీస్ వచ్చినాయి కదా, కుప్పడం పట్టు, సో దాంట్లో బ్లౌజ్ అన్నమాట. గ్రీన్ అండ్ రెడ్ కుప్పడం శారీ తీసుకున్నాను అనమాట నేను. ఇది తీసుకొని 2 years అయింది. ఇది కూడా పాట్ నెక్, ఎల్బో లెంత్, సేమ్ బార్డర్ ఇలా ఉంది. సేమ్ బీడ్స్ తో ఇచ్చేసినాడు, ఫుల్ బీడ్స్ కుందన్స్. ఇది 2600 దీని కాస్ట్ అనమాట. జూమ్ లో చూపిస్తాను చూడండి, ఇట్లుంటది వర్క్. అయితే ఫుల్ హెవీగా ఉంటది దీని వర్క్ కూడా. హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్స్ పెట్టించేసినాడు, అప్పుడు ట్రెండ్ లో ఉందని చెప్పేసి బుట్ట హ్యాండ్స్ పెట్టించాను. దీని పిక్స్ నేను ఉన్నట్టయితే సైడ్ లో యాడ్ చేస్తానండి, చూడండి. ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు పిక్ తీసుకొని ఉంటాను కదా, సైడ్ లో పెట్టేస్తాను, చూసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇది పింక్ విత్ బ్లూ హైలైట్. చీర అంతా ఎలిఫెంట్స్ ఉన్నాయి, అందుకని ఎలిఫెంట్ ఇక్కడ హైలైట్ చేయించాము బార్డర్ లో. ఇంకొంచెం ఈ పక్కన కనిపి ఎలిఫెంట్ హైలైట్ చేసినారండి. దీని శారీ కూడా బ్లూ అన్నమాట. ఇది హ్యాండ్ వర్క్. బ్యాక్ నెక్ అయితే భలే బాగుంది. బాట్ నెక్, వెనకాల బాట్ నెక్, ముందర బాట్ నెక్. దీని స్పెషాలిటీ ఏమంటే దీనికి 2 సైడ్ ఓపెన్ లేదండి. క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేస్తాం. అవును, క్రాప్ టాప్ లాగా యూజ్ చేయాలనే ఉద్దేశంతోనే మేమైతే ఇట్లా కుట్టించి పెట్టినాం దీన్ని. దీనికి ఓపెన్ ఎక్కడ అంటారంటే ఇది సైడ్ అన్నమాట. సైడ్ జిప్ ఇచ్చేసి ఇట్లా పెట్టు, సైడ్ జిప్ ఉంది, ఇట్లా సైడ్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇంకా మళ్ళీ వేసుకునేకి ఇబ్బంది అవుతాదని చెప్పి ఇక్కడ పైన కూడా హుక్ ఇచ్చేసినారు. ఇక్కడ కూడా ఓపెన్ ఉంది, ఇక్కడ భుజం పైన ఓపెన్ ఉంది. తర్వాత ఇక్కడ సైడ్, ఈ సైడ్ ఏదైతే ఉందో అక్కడ కూడా జిప్ ఉంది. ఇది క్రాప్ టాప్ లాగా యూజ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది, బాగా కనపడుతుందని అట్లా సైడ్ జిప్ పెట్టించాం. ఇది మాకు లెహెంగా ఒకటి ఉంది అనమాట, బ్లూ కలర్. అందులో మ్యాచ్ అయిపోతుందని చెప్పి మేము క్రాప్ టాప్ లా కుట్టించేసాం దీన్ని. ఇది హ్యాండ్ వర్క్. దీని కాస్ట్ 2200 అప్పుడు. ఇది నియర్లీ 2000 అండి, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, చాలా రోజులైంది. ఇది మా పెద్దోడు శ్రీమంతం అప్పుడే, వాడి కడుపులో ఉన్నప్పుడు 7 years అయింది. దీని కాస్ట్ కూడా మర్చిపోయినాము. ఇది పింక్ అన్నమాట. ఇది హ్యాండ్ వర్క్. ఇదైతే చాలా సింపుల్ గా ఉంటుంది వర్క్. సాఫ్ట్ సిల్క్ చీర. అవును, ఆరెంజ్ కలర్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్, అందుకనే ఆరెంజ్ కలర్ థ్రెడ్ తోటి ఇలా నాట్ వర్క్ చేపించాము. ఎందుకంటే అన్ని బ్లౌజెస్ బీడ్స్ తోనే వర్క్ చేపించాము. బీడ్స్ వర్క్ అయితే ఎక్కువ లైఫ్ ఉండదు. అవును, బీడ్స్ అవును, బీడ్స్ అన్ని షేడ్ అయిపోతాయనే ఉద్దేశంతో ఇట్లా లైట్ గా ఇట్లా స్టోన్స్ పెట్టించేసి ఇక్కడంతా థ్రెడ్ వర్క్ తో ఫిల్లింగ్ ఇచ్చేసినాము. ఇది కూడా చాలా బాగుంటది. నెక్స్ట్ స్లీవ్స్ అయితే ఇట్లా వచ్చినది. సారీ ఆరెంజ్ ఉంది, సో హైలైట్ ఆరెంజ్ తో హైలైట్ చేసినారు. గ్రీన్ అంటే మా దగ్గర ఇంకో గ్రీన్ శారీ ఉందన్నమాట, అందులోకి మ్యాచ్ అయిపోతుంది అనేసి లోపల కొంచెం గ్రీన్ యాడ్ చేయమని చెప్పినా మా అన్నకి. అందుకే గ్రీన్ కలర్ కూడా యూజ్ చేసినాడు. మీరు ఏ చీరలో బ్లౌజ్ అదే కాదు మల్టిపుల్ యూజ్ చేసేలాగా. మేము ఇప్పుడు ఒక శారీలో బ్లౌజ్ కుట్టించినామంటే ఇప్పుడు మేము దాన్ని అందులోకే వేసుకోమన్నమాట. చాలా శారీస్ లైక్ చేంజ్ చేస్తా ఉంటాము, అందుకని మల్టీ కలర్స్ యూజ్ చేస్తున్నాం. అందుకని మల్టీ కలర్స్ యూజ్ చేపించి వర్క్ చేపించినాం అనమాట. ఇది కుట్టించి 4 years అవుతుంది అనమాట ఈ బ్లౌజ్. దీని కాస్ట్ వచ్చేసి 1800 ఏమో పడింది అప్పుడు మాకు. ఇప్పుడైతే ఇంకొంచెం ఎక్కువే ఉంటది. నెక్స్ట్ ఇది రీసెంట్ గానే తీసుకున్నది నా బర్త్డేకి. బ్యాక్ పాట్ నెక్, ముందు వచ్చి ఇది చాలా సింపుల్ గా ఉంటది వర్క్ అయితే, కానీ చాలా ఎలిగెంట్ గా ఉంటది. మేము కావాలనే సింపుల్ గా వర్క్ చేయించినాం అనమాట. ఇంకొక టైం లేదు అప్పుడు, సో ఫాస్ట్ గా ఇట్లా సింపుల్ గా టైం లేదు. ప్లస్ ఉన్న బ్లౌజెస్ అన్ని ఫుల్ హెవీగానే ఉన్నాయి మాకు. సింపుల్ గా కావాలని వెతికి మరి సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. టైం కూడా లేదు, 1 dayలోనే ఇవ్వాల్సి వచ్చింది. అన్న ఏమంటే ఈవినింగ్ ఇచ్చింటే మార్నింగ్ అంతా ఇచ్చేసినాడు అనమాట మాకు బ్లౌజ్. ఇది వర్క్ కూడా చాలా బాగుంది, చూడండి ఒకసారి. ఇట్లా స్లీవ్స్, దీనికి హైలైట్ ఏమంటే స్లీవ్స్ ఇట్లా వర్క్ చేయడం వల్ల చాలా లుక్ వచ్చింది ఈ బ్లౌజ్ కి. దీని కాస్ట్ వచ్చేసి 1200 అండి. సైడ్ లో పిక్ పెట్టాను చూడండి. 500, టోటల్ 1700 పడింది మాకు ఇది. మా చిన్నోడు అయితే లేసి వచ్చేసాడండి, నిద్రపోయినాడు ఇంతవరకు, ఇప్పుడు లేసాడు.
ఇంకోటి అయితే ఇదేమి వర్క్ బ్లౌజ్ కాదు, నార్మల్గా అట్లా ఇప్పుడు ఎక్కువ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయని నార్మల్గా అయితే మేము ప్లెయిన్గా కుట్టించేసామన్నమాట. చూడండి, ఇదైతే బాహుబలి హ్యాండ్స్ పెట్టించేసాము. బాహుబలి హ్యాండ్స్ పెట్టేసి ఇలా బ్లౌజ్లోని శారీలో ఉండే బార్డర్ తీసి ఇట్లా పెట్టించాము, సో దట్ లుక్ బాగుంటుందని. బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ అనమాట. పాట్ నెక్ ఇట్లా ఉంటుంది బ్లౌజ్ బ్యాక్. పాట్ నెక్ ఇది కుట్టించి 2 years అయింది, కానీ ఇప్పటి వరకు వేసుకోలేదన్నమాట. ఈ బ్లౌజ్ వేసుకునే సిచ్యువేషన్ రాలేదు, ఇంకా ఎప్పుడు వేసుకుంటామో చూడాలా. అప్పుడు 2 years బ్యాక్ అయితే ఈ బ్లౌజ్ హ్యాండ్స్ చాలా ట్రెండ్ లో ఉండింది, ఇప్పుడైతే ఓల్డ్ అయిపోయింది. ఇవేనండి బ్లౌజెస్. ఇక్కడ ఉన్నవైతే బ్లౌజెస్ ఇవే, ఇంకా చాలా బ్లౌజెస్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అక్కడ పోయినప్పుడు వీడియో తీసి పెడతామన్నమాట. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నవి మీకు చూపించామన్నమాట. ఇంకా పార్ట్ 2 పార్ట్ 3 2 parts వస్తాయన్నమాట. సో ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.